100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. అసలు హీరోయిన్ లేకుండా ఒక 5 క్యారెక్టర్లతో ఎట్లా నడిపించినారు అండ్ ఎంత అడాప్షన్ తీసుకున్నా కానీ ఎక్కడో కొంచెం మిస్టేక్ అవుతుంది, కానీ దీనిలో మాత్రం పర్ఫెక్షన్ మాత్రం అద్భుతంగా అవుతుంది. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ యాక్చువల్లీ. ఎక్కువ టెన్షన్ పెట్టకండి కొద్దిగా. ఏం చేసావు, ఎలా ఉండబోతుంది, ఇట్లాంటి ఏమి ఉండదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. శివరపల్లి రిలీజ్ అయింది, అందరినీ గిలిగింతలు పెట్టేసేటట్టు ఒక రూటెడ్ స్టోరీగా మనందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నావు చెప్పేసి? ఎంజాయ్ ఇన్ ద సెన్స్ ఐఎమ్ ఫీలింగ్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్. క్రియేటివ్ ఎఫర్ట్స్ కానీ ఇవన్నీ కొంచెం రికగ్నైజ్ అవుతూ ఉంటే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ ఏ ఊరు మీద? వనపర్తి. యూఎస్ఏ ఏమన్నా వెళ్ళినారా? యూఎస్ఏం వెళ్ళలేదు. ఇంగ్లీష్ మంచిగా వస్తుంది. ఇప్పుడు మన వనపర్తి లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాం. వనపర్తి లాంగ్వేజ్ మాట్లాడాలంటే కొంచెం కథ వేరే ఉంటుంది. కథ వేరే ఉంటుందా? ఇంటర్వ్యూ కథ కూడా వేరేలా ఉండాలి. ఫస్ట్ శివరపల్లికి మీరు డైరెక్టర్గా రావడానికి వాళ్ళు మిమ్మల్ని అంటే ఏ క్యారెక్టరైజేషన్స్ కానీ లేకపోతే మీ ఒక వర్క్స్ చూసి తీసుకున్నారు? ముత్తయ్య అని ఐ హ్యావ్ డన్ ఇండీ ఫిలిం యాక్చువల్లీ. దానికి చాలా మంచి పేరు వచ్చింది. అంటే ఫిలిం ఫెస్టివల్స్లో, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో మంచి మంచి అవార్డ్స్ వచ్చినాయి అన్నమాట. మన తెలుగు వాళ్ళకు నచ్చేటట్టు అది కూడా వేరే లాంగ్వేజ్లో సూపర్ హిట్ అయిన ఒక సిరీస్ చేయడం అంటే కత్తి మీద సాము లాంటిది. నాకు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడు టెన్షన్ అనిపించలేదు. రిలీజ్కి ముందు బాగా టెన్షన్ అయింది. మొత్తం ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ కోసం వెయిట్ చేసినట్టు. కామారెడ్డి డిస్టిక్లో ఎక్కడ శివరపల్లిని ఎక్కడ కనిపించినట్టు లేదు భయ్యా. లేదు యాక్చువల్లీ లేదు కదా. లేదు, గూగుల్ చేస్తే మీకు ఏం దాని గురించి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. సో దట్ ఈస్ ఓన్లీ థింగ్ దట్ ఈస్ బీన్ యాక్సెప్టెడ్ అనమాట. మీరు ఏమన్నా సింగిలా? లేదండి, ఏం లేదు. కానీ హీరోయిన్ లేకుండా ఏంటి బ్రో మొత్తం సిరీస్ మొత్తం లాగిచ్చేశారు? యాజ్ ఇట్స్ రీమేక్ అనే కాదు, నా ఈవెన్ నేను చేసిన ప్రీవియస్ ఫిల్మ్లో కూడా కొంచెం హీరోయిన్ పోర్షన్ కొంచెం తక్కువే ఉంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ పంచాయతీ అనే వెబ్ సిరీస్ హిందీలో ఎంత ఫేమస్ అయిందో ఇప్పుడు తెలుగులో దాన్ని అడాప్షన్గా తీసుకున్న తర్వాత శివరపల్లి అని కూడా అమెజాన్లో ఇప్పుడు అందరినీ కూడా అంతగానే ఎంటర్టైన్ చేస్తుంది. మొన్నే మనం చూసాం కదా మన ఐ డ్రీమ్లో రాగమయూర్ మనోడితో ముచ్చట్లు కానీ చిట్చాట ఎంత అద్భుతంగా ఉందో. శివరపల్లి గురించి బోల్డ్ అని ముచ్చట్లు చెప్పాడు. ఎస్, ఇప్పుడు ఆ ఒక సిరీస్ డైరెక్టర్ భాస్కర్ మౌర్య గారు కూడా ఇప్పుడు మనతో పడుతున్నారు. ఇంకా బోల్డ్ అన్ని ముచ్చట్లు. ఆ శివరపల్లి అనేది ఊరు ఉందా లేకపోతే క్రియేట్ చేశారా? అసలు హీరోయిన్ లేకుండా ఒక 5 క్యారెక్టర్లతో ఎట్లా నడిపించినారు అండ్ ఎంత అడాప్షన్ తీసుకున్నా కానీ ఎక్కడో కొంచెం మిస్టేక్ అవుతుంది, కానీ దీనిలో మాత్రం పర్ఫెక్షన్ మాత్రం అద్భుతంగా వచ్చింది. ఇలాంటి బోల్డ్ అనే సంగతులను కూడా మాట్లాడదాం. హాయ్ భాస్కర్ బ్రో. హాయ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ యాక్చువల్లీ. ఎక్కువ టెన్షన్ పెట్టకండి కొద్దిగా. ఏం చేసావు, ఎలా ఉండబోతుంది, ఇట్లాంటి ఏమి ఉండదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే. శివరపల్లి రిలీజ్ అయింది, అందరినీ గిలిగింతలు పెట్టేసేటట్టు ఒక రూటెడ్ స్టోరీగా మనందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నావు చెప్పేసి? ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఎంజాయ్ ఇన్ ద సెన్స్ ఐఎమ్ ఫీలింగ్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్. అంటే చాలా రోజుల నుంచి ట్రావెల్ అవుతూ ఉంటాం కదా, అవర్ సెన్సిబిలిటీస్ కానీ మన క్రియేటివ్ ఎఫర్ట్స్ కానీ ఇవన్నీ కొంచెం రికగ్నైజ్ అవుతూ ఉంటే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ మై కాన్ఫిడెన్స్ ఈజ్ జస్ట్ బూస్టింగ్ దట్. అంటే వాట్ మనం ఏం చేస్తున్నామో దట్ ఈస్ వర్కింగ్ విత్ ద ఆడియన్స్ అనేది కొద్దిగా దట్ ఈస్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అండ్ హ్యాపీనెస్ యాక్చువల్లీ. ఓకే. అంటే ఏ ఊరు మీది? వనపర్తి. యూఎస్ఏ ఏమన్నా వెళ్ళినారా? యూఎస్ఏం వెళ్ళలేదు. ఇంగ్లీష్ మంచిగా వస్తుంది. అంటే బేసిక్గా నేర్చుకుంటాం కదండి ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు, ఇంగ్లీష్ నేర్చుకోవాలి నాకు పర్స్పెక్టివ్లో ఇక్కడ నుంచి. అంటే జర్నీ స్టార్ట్ చేసేటప్పుడే కొన్ని థాట్స్ ఉంటాయి కదా, ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు మనం ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలి, డ్యాన్స్ అంటే డ్యాన్స్ ఇన్ ద సెన్స్ నా అట్లా కాదు, డ్యాన్స్ లేదు, అంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి అని ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది కదా బేసిక్గా. సో ఆ స్కిల్స్ కానీ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ నీడెడ్ టు బీ ఎ డైరెక్టర్ అవన్నీ నేను ఇంప్రూవ్ చేస్తూ వస్తూ ఉన్నాను అనమాట బేసిక్గా. ఓకే. ఇప్పుడు మన వనపర్తి లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం. వనపర్తి లాంగ్వేజ్ మాట్లాడాలంటే కొంచెం కథ వేరే ఉంటుంది. కథ వేరే ఉంటుందా? ఇంటర్వ్యూ కథ కూడా వేరేలా ఉండాలి. ఫస్ట్ ఇంటర్వ్యూ మరి మామూలు ఉంటుందా? చేస్తా డెఫినెట్గా. వనపర్తి భాషలోనే మాట్లాడదాం.
మాట్లాడదాం. ఓకే, సరే. మరి సో ఈ జర్నీ శివరపల్లికి మీరు డైరెక్టర్గా సో రావడానికి సో వాళ్ళు మిమ్మల్ని అంటే ఏ క్యారెక్టరైజేషన్స్ కానీ లేకపోతే మీ ఒక వర్క్స్ చూసి తీసుకున్నారు? యా, అంటే ఫస్ట్ టీవీఎఫ్ ప్లాన్, అంటే టీవీఎఫే ప్లాన్ చేసింది తెలుగులోకి తీసుకురావాలని ఒక థాట్ వాళ్ళకే ఉంది. సో దే మేడ్ ఇట్ ఇన్ తమిళ్ అండ్ తెలుగు ఆల్సో. తెలుగులో చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళు ఆంధ్ర స్లాంగ్లో, ఆంధ్ర బ్యాక్డ్రాప్లో చేద్దామని సెటప్లో చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. బట్ ఆ తర్వాత సమ్మన్ సజెస్టెడ్, అంటే తెలంగాణలో ఇది ఇంకా కొంచెం బెటర్గా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటాయని చెప్పేసి సర్చ్ చేసినప్పుడు దే స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ తెలంగాణ ఫిల్మ్ మేకర్స్, అంటే తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఫిల్మ్ చేసిన వాళ్ళను దే ఆర్ సర్చింగ్ అనమాట. సో అప్పటికి ముత్తయ్య అని ఐ హ్యావ్ డన్ ఇండీ ఫిలిం, యాక్చువల్లీ ఇండిపెండెంట్ ఫిలిం చేశాను. సో అది దే గాట్, అంటే దానికి చాలా మంచి పేరు వచ్చింది. అంటే ఫిలిం ఫెస్టివల్స్లో, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో మంచి మంచి అవార్డ్స్ వచ్చినాయి అనమాట. అంటే స్పెషల్గా చెప్పాలంటే ఇండియాలో ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం ఫెస్టివల్ మీకు తెలిసే ఉంటుంది, కోల్కతా ఫిలిం ఫెస్టివల్ అని ఉంటుంది. సో అందులో ఇట్ గాట్ ఎ బెస్ట్ ఫిలిం అవార్డ్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్ అనమాట. సో అట్లా కొంచెం పబ్లిసిటీ దానికి జరుగుతూ ఉండే అనమాట. సో ఆ ప్రాసెస్లో దే సా మై వర్క్, అంటే టీజర్ కూడా యూ కెన్ సీ ఆన్ యూట్యూబ్ అనమాట. ఓకే. సో తెలంగాణ బ్యాక్డ్రాప్లో హీ డిడ్ బెటర్ అనే పర్స్పెక్టివ్లో సో దే అప్రోచ్డ్ మీ. అండ్ నేను అప్పుడే చూసాను యాక్చువల్లీ. ఇంతకుముందు చూడలేదు పంచాయతీ? చూడలేదు. ఓకే. నాకు తెలుసు యాక్చువల్లీ పంచాయత్ వాజ్ వెరీ హిట్ ఇన్ కరోనా టైం అని చెప్పేసి తెలుసు. బట్ దాని తర్వాత కాల్ వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ షో చూసాను అనమాట. చూసినప్పుడు ఐఎమ్ సో ఇంప్రెస్డ్. అండ్ అంటే దాని సెన్సిబిలిటీస్ కానీ, ద వే దే ప్లాన్డ్ అండ్ ద వే దే డిజైన్ ద షో ఈజ్ సో సిమిలర్ టు మై సెన్సిబిలిటీస్ అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ విత్ ఇట్ అండ్ ఇమీడియట్లీ యాక్సెప్టెడ్ టు డూ దట్. ఓకే. కానీ ఏంటంటే అడాప్షన్ చేయడం ఇట్స్ నాట్ సో ఈజీ. సింపుల్గా చెప్తుంటాం మన ఎగ్జామ్లో కాపీ కొట్టేటప్పుడు, అరే ఎగ్జాక్ట్ కాపీ కొట్టడం అనేది కూడా రాదు. డెఫినెట్లీ టాలెంట్ అనేది కూడా డిఫరెంట్. కానీ ఇక్కడ మన తెలుగు వాళ్ళకు నచ్చేటట్టు, అది కూడా వేరే లాంగ్వేజ్లో సూపర్ హిట్ అయిన ఒక సిరీస్ చేయడం అంటే కత్తి మీద సాము లాంటిది. సో ఎప్పుడైనా టెన్స్గా ఫీల్ అవ్వడం కానీ ఏమైనా అయిందా? నాకు ప్రాజెక్టు స్టార్ట్ చేసేటప్పుడు కానీ, ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడు టెన్షన్ అనిపించలేదు. ఎందుకంటే ఆ సెన్సిబిలిటీస్ నాకు చాలా దగ్గర ఉంటాయి అనమాట. అంటే నాకు ఫేవరెట్ జానర్స్ కొన్ని ఉన్నాయి బేసిక్గా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ జానర్స్ అనమాట. అంటే విలేజ్ సెట్టింగ్లో డ్రామా, స్లైస్ ఆఫ్ లైఫ్ థింగ్స్ అని నాకు చాలా ఫేవరెట్ అనమాట. సో నా వర్క్స్ కూడా మీరు చూసినట్టయితే ముత్తయ్య ఈజ్ ఆల్సో విలేజ్ సెట్టింగ్లో వెరీ రూటెడ్ అనమాట. దాని విజువలైజేషన్ కానీ, దాని ట్రీట్మెంట్ కానీ ఆల్మోస్ట్ చాలా రూటెడ్గా, చాలా రియలిస్టిక్గా ఉంటుంది బేసిక్గా. సో దట్ హెల్ప్డ్ మీ. అంటే ఆల్రెడీ ఐ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ అండ్ ఎవ్రీథింగ్ కదా. సో ఆ విషయంలో టెన్షన్ ఇవ్వలేదు, ఎందుకంటే పంచాయత్ కూడా చాలా సిమిలర్గా నా సెన్సిబిలిటీస్కి, నా మేకింగ్ స్టైల్కి దగ్గర ఉందన్నమాట. సో నేను ఐ యాక్సెప్టెడ్ ఇట్ యాక్చువల్లీ. ఓకే. సో టెన్షన్ అవ్వలేదు, బట్ రిలీజ్కి ముందు బాగా టెన్షన్ అయింది. రిలీజ్ ముందా? మొత్తం ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ కోసం వెయిట్ చేసినట్టు. ఎగ్జాక్ట్లీ ఉంటుంది కదండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాసిక్ని టచ్ చేసినాం, అది ఒక మంచి క్రిటికలీ ఆర్ ఆడియన్స్ నుంచి చాలా మంచి నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకున్న షో అది. దాన్ని టచ్ చేసాము కాన్ఫిడెంట్గానే, వీ డెలివర్డ్. ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా వీ పుల్డ్ ఇట్ ఆఫ్ ఫైనలీ. బట్ లాస్ట్లో టెన్షన్ ఉంది, ఆడియన్స్ ఎట్లా తీసుకుంటారు. తెలుగులో దానికి చాలా ఫ్యాన్స్ ఉన్నారు, ఎట్లా ఉంటుంది అని చెప్పేసి చాలా అనుకున్నాము. బిఫోర్ రిలీజ్ అందరూ అడిగారు ఎందుకు టచ్ చేశారని. బట్ రిలీజ్ తర్వాత ఎవ్రీవన్, అంటే ఎవరైతే ఎందుకు టచ్ చేశారు అని అడిగిన వాళ్ళు కూడా దే వాచ్డ్ ఇట్. అంటే చూసిన వాళ్ళు కూడా దే ఆర్ బాగా తీసినారు. ఈవెన్ యూ కెన్ సీ ద మీమ్స్ ఆల్సో, బాగా తీశారా వీళ్ళు. దిస్ కైండ్ ఆఫ్ అప్రిషియేషన్ అండ్ రెస్పాన్స్ ఇస్ కమింగ్ యాక్చువల్లీ. మెయిన్గా వేరే లాంగ్వేజ్లో లైక్ తమిళ్లో సో సేమ్ తీసినా కానీ ఎందుకు అక్కడ ఉన్న పీపుల్కి అంతగా ఎక్కలేదు. ఓకే. కానీ తెలుగు విషయానికి వచ్చేటప్పటికి మాత్రం దాని తగ్గట్టు చేంజెస్ కానీ ఏదైనా చేంజెస్ జరిగాయి? అసలు చేంజెస్ జరిగాయి ఇన్ ద సెన్స్, అంటే బేసిక్గా నాకు పంచాయత్ ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది. నాకు చాలా నచ్చింది ఆ సెన్సిబిలిటీస్ కానీ,
స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో స్ట్రాంగ్ యాక్చువల్లీ. అంటే చాలా లైట్ హార్టెడ్ డ్రామా లాగా కనిపిస్తుంది కానీ ఒరిజినల్ స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ వెరీ స్ట్రాంగ్. ఓకే. సో దాన్ని ఎక్కడ మనం కొత్త థింగ్స్ పెట్టి టచ్ చేసినా కూడా ఇట్ విల్ లీడ్ సంథింగ్ ఎల్స్ అనమాట. సో ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. అండ్ బట్ కొద్దిగా డ్రామా వైజ్ చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ వైజ్ ఆ ట్వీక్స్ చేస్తూ వచ్చామన్నమాట. సీన్ కన్స్ట్రక్షన్స్ అంటే ఆల్రెడీ రైటింగ్ వాజ్ డన్. నేను బిఫోర్ నేను వచ్చే వరకే రైటింగ్ ప్రాసెస్ అనేది ఫినిష్ అయిపోయింది. బట్ దట్స్ ఇన్ నా టైమింగ్కి కానీ లేదంటే నా సెన్సిబిలిటీస్కి కానీ కొన్ని సీన్స్ రీకన్స్ట్రక్ట్ చేయడము, డైలాగ్స్ రీరైట్ చేయడము ఇట్లాంటివి చేస్తూ అండ్ మెయిన్గా స్లాంగ్లో నేను చాలా కేర్ తీసుకున్నాను బేసిక్గా. అండ్ స్క్రిప్ట్లో కూడా ఐ ఇంక్లూడెడ్ ద స్లాంగ్ అనమాట. స్క్రిప్ట్ చూసినట్టయితే ఆ స్లాంగ్ అలాగే ఉంటుంది, ఆ పదం అలాగే ఉంటుంది అనమాట. సో ఎందుకంటే సెట్లో రేపొద్దుగా చెప్పలేకపోవచ్చు. సెట్కి వెళ్ళిన తర్వాత మన యాక్టర్స్కి కానీ వాళ్ళకి కానీ ఈ పదాన్ని ఇలా పలకండి అని చెప్పేసి కొన్నిసార్లు చెప్పలేకపోవచ్చు. సో పేపర్ మీద ఐ ఇంక్లూడెడ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇన్ ద సెన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ అంతా లాక్ అయిన తర్వాత దే ఆర్ సెండింగ్ ఇట్ టు అమెజాన్ అనమాట. అట్లా వెళ్ళే ముందు కూడా నేను ఐ ఆస్క్డ్ 1 వీక్ అనమాట. స్క్రిప్ట్ మళ్ళీ ఒకసారి చూస్తూ ఉంటే నాకు అనిపించింది లేదు దీన్ని ఇంకొంచెం వర్కౌట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఐ ఆస్క్డ్ టీవీఎఫ్ నిఖిల్ అనే క్రియేటివ్ ప్రొడ్యూసర్ అంటాడు. తనని లేదు నాకు ఇంకొంచెం టైం కావాలి, ఐ వర్క్ ఆన్ ఇట్ అని చెప్పేసి ఎవ్రీ వర్డ్ ఎవ్రీథింగ్ కొంచెం స్లాంగ్లో ఉండేటట్టు ప్రాపర్గా వర్కౌట్ చేశాను అనమాట బేసిక్గా. సో అంతగా నీట్గా క్లీన్గా మీరు అబ్జర్వ్ చేసి అన్ని దాని తగ్గట్టు చేంజెస్ చేశారు కాబట్టి నౌ యూ ఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ యాక్చువల్లీ. ఇంతకు కామారెడ్డి డిస్టిక్లో ఎక్కడ శివరపల్లిని ఎక్కడ కనిపించినట్టు లేదు భయ్యా, ఉందా ఇంతకు? లేదు యాక్చువల్లీ లేదు కదా. లేదు. నేను తర్వాత ఎక్కడ చూస్తే ఎక్కడన్నా ఉందా అని చెప్పేసి గూగుల్ చేస్తే ఓకే. సో దట్ ఈస్ ఓన్లీ థింగ్. గూగుల్ చేస్తే మీకు ఏం దాని గురించి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. సో దట్ ఈస్ ఓన్లీ థింగ్ దట్ ఈస్ బీన్ యాక్సెప్టెడ్ అనమాట. ఓకే. శివరపల్లి అంటే క్రియేటివ్లీ దే వాంట్ అంటే అమెజాన్ కానీ ఆల్రెడీ ఉన్న టైటిల్స్ కాకుండా కొంచెం కొత్త టైటిల్ ఉండాలి. దట్ హ్యాస్ టు బి వెరీ యూనిక్ అనమాట. అండ్ విలేజెస్ ఆల్సో హ్యాస్ టు బి ఫిక్షనల్. టైటిల్ కొంచెం ఫిక్షనల్గా కావాలి అనే ఒక చిన్న రిక్వైర్మెంట్ ఉండే అనమాట. సో వీ వర్క్డ్ ఆన్ టైటిల్స్ సో మచ్ అనమాట బేసిక్గా. ఆల్మోస్ట్ ఒక 20, 25, 30. పంచాయత్ అనేది కూడా ఆలోచించున్నారా? పంచాయత్ ఆలోచించడం. ద ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈజ్ నాట్ టు హ్యావ్ పంచాయత్. ఓకే. అది మాత్రం వద్దు అని పక్కన పెట్టేశారు. అంటే అంటే దానిపైన వేరే ఫిల్మ్స్ కూడా ఉండడం వల్ల సర్చింగ్ అప్పుడు మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో అంటే ఇప్పుడు నేను చెప్తున్నా ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ వాటికి కానీ ఎవరైనా వర్కౌట్ చేసేటప్పుడు కూడా ఇట్ కెన్ బి సమ్ హెల్ప్ఫుల్ అనమాట బేసిక్గా. అంటే ఆల్రెడీ ఉన్న టైటిల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంచాయత్ అని కొడితే దేర్ ఆర్ సమ్ అదర్ ఫిలిమ్స్ ఆల్సో కమింగ్ ఇన్ ద సర్చ్. సో అట్లా కాకుండా ఇట్ హ్యాస్ టు బి యూనిక్. సర్చ్ చేస్తే ఓన్లీ దట్ ఒక్కటే రావాలి అనే ఒక పర్స్పెక్టివ్లో వీ ట్రైడ్ థింగ్స్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఎపిసోడ్స్ వరకు వెళ్ళిపోదాం. ఓకే. అంటే ఉన్న అన్ని ఎపిసోడ్స్ వన్ మోర్ థింగ్ చెప్పాలి యాక్చువల్లీ. మీరు అడిగిన దానికి ఇంకా సగం ఆన్సర్ చెప్పాను యాక్చువల్లీ. అవునా? అరే ఇంకా ఉందా? టైటిల్ ఇస్ ఫిక్షనల్ బట్ ద విలేజ్ ఇస్ రియల్. రియల్ ఇన్ ద సెన్స్ చాలా చివరకున్న ఊరు అనమాట, పల్లెటూరు. సో ఫ్రాంక్గా చెప్పాలంటే 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోతాం. ఇంతకు ఆ పల్లెటూరు ఏంటో చెప్పు బ్రో. గుండూరు అని ఉంటుంది యాక్చువల్లీ. జుక్కల్ మండల్లో గుండూరు అని ఉంటుంది అనమాట బేసిక్గా. లొకేషన్ ఫైండింగ్ ఈజ్ ఆల్సో రియలీ అంటే హోప్ ప్లేస్గా వెళ్తున్నాం బేసిక్గా. ఇక్కడ మహబూబ్ నగర్ మా ఏరియాలో కొన్ని లొకేషన్స్ చూసాము. అండ్ ఇక్కడ హైదరాబాద్కి చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు కూడా చూసామన్నమాట. దొరుకుతున్నాయి బట్ ఇంకా ఆథెంటిక్గా ఇంకా రియలిస్టిక్గా. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ అన్నీ మారిపోతున్నాయండి యాక్చువల్లీ. అందరూ ఇల్లు పెంకుటి ఇల్లు ఇట్లాంటివి అసలు దొరకడం చాలా కష్టం అయిపోయింది అనమాట బేసిక్గా. సెట్స్ వేసుకోవాల్సిందే నెక్స్ట్ ఫిలిం చేయాలంటే ఒక 5-10 years తర్వాత వేసుకోవాలంటే. సో ఆ ప్రాసెస్లో వెళ్తా ఉన్నాము. అమిత్ అని క్రియేటివ్ ప్రొడ్యూసర్ అంటాడు అనమాట మాకు. ఓకే. సో తనకు అక్కడ ఉన్న ఏరియా కొంచెం ఐడియా ఉంది. తను సజెస్టెడ్ దట్ ఇక్కడ ఒక జుక్కల్ అనే ఊరు ఉంది, మాకు అక్కడ కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు, వెళ్దామా అనే ఒక పర్స్పెక్టివ్లో అడిగారు అనమాట. ఇది జుక్కల్ దగ్గర. సో వెళ్తున్నాం, హోప్లెస్గా వెళ్తున్నాం యాక్చువల్లీ. కార్లో అలా వెళ్తున్నాం. హైవే నుంచి లెఫ్ట్కి టర్న్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్తా ఉన్నాం. స్టార్టింగ్లో చిన్న చిన్న విలేజ్ వస్తున్నాయి అనమాట. ఆ విలేజ్ ఆర్కిటెక్చర్ అండ్ ఆ కన్స్ట్రక్షన్ అదంతా ప్రాసెస్, ఆ కలర్ ఇన్ దట్ చూసిన వెంటనే కార్లోనే నేను చెప్పేసాను అందరికి మన లొకేషన్స్ ఇక్కడ దొరుకుతాయని చెప్పేసిన. ఓకే, అవైలబుల్ డెఫినెట్గా ఉంటాయి అని చెప్పేసిన.
వెళ్ళాము, జుక్కల్లో ఆగాము. జుక్కల్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ, చాలా బాగుంది. అంటే ఈ షో చేయడానికి చాలా దగ్గరగా ఉందన్నమాట బేసిక్గా. దాని తర్వాత వీ ఫౌండ్ అవుట్ ద సరౌండింగ్ లొకేషన్స్ ఆల్సో. సో అక్కడ మాకు కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ అక్కడ ఫుల్ఫిల్ అయిపోయినాయి గుంటూరులో. యా, కానీ ఈ సిరీస్ తర్వాత గుంటూరు పేరు మారుస్తారేమో, శివరపల్లిగా పెట్టేస్తారేమో. యా, కానీ అంటే పల్లెటూర్లను చూపించే విధానం కానీ అది ఆ కెమెరా ఒక పనితన డైరెక్షన్లోనే ఉంటుంది. అంటే అది ఎంత రూటెడ్ పల్లెటూరు అయినా కానీ చాలా అందంగా చూపించారు. అండ్ కమింగ్ టు ద ఎపిసోడ్స్ వైజ్ చూస్తే నాకు బాగా నచ్చింది చక్రాల కుర్చీ. ఫైన్. ఏంటి బ్రో అది కాండవా. నాకు లిటరల్గా చూసేటప్పుడు ఒక చక్రాల కుర్చీ కోసం ఇట్లా అంటే గొడవ పడుతున్నారు, గొడవ కాదు అంటే ఒక సైలెంట్ వార్ జరుగుతుంటే అరే మా ఆఫీస్కి రండి అన్న ఇన్ని ఉన్నాయని చెప్పేసి మనలో అనుకున్న సందర్భాలు అనమాట. అవునవును. బట్ అంటే అది నిజంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు పంచాయత్ స్క్రిప్ట్ ఈజ్ వెరీ ఫెంటాస్టికలీ రిటర్న్ స్క్రిప్ట్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే అది కేవలం కుర్చీ కోసం అనే కాదు, దాని చుట్టూ తిరుగుతున్న పవర్ పాలిటిక్స్ కానీ పవర్ కోసం ఒకరొకరికి. అంటే హీజ్ అ పొలిటీషియన్, హీజ్ అ సర్పంచ్ అనమాట. సర్పంచ్కి ఆ కుర్చీ అంటే ఎంత ఇష్టం అంటే ముందు ఎపిసోడ్లలో కూడా కుర్చీ చేసిన వారా మీటింగ్లో అంటే ఏ లేదు సర్పంచ్ సార్ అయ్యి కుర్చీ చేయకుండా మీటింగ్ ఎట్లా స్టార్ట్ అవుతుందా పోనాడు కుర్చీ అయిపోయినాడు అంటాడు అనమాట. సో అంత ఇంట్రెస్టెడ్, హీఈస్ సో ఇంట్రెస్టెడ్ ఆన్ చైర్స్ అండ్ పవర్స్ ఎక్సెట్రా. అంటే బయటకు అట్లా కనపడాడు, వెరీ చిల్లింగ్ థింగ్ అని కనపడతాడు. కానీ క్యారెక్టరిస్టిక్లో డెఫినెట్గా తనకు ఆ క్వాలిటీస్ అయితే ఉన్నాయన్నమాట బేసిక్గా. కాదు, పెద్ద సర్పంచ్ క్యారెక్టర్కి ఆయన తప్ప మీకు ఎవ్వరు ఆప్షన్ అనిపించలేదేమో కదా? యా, అనిపించలేదు. బట్ నేను వచ్చేవరకే సర్పంచ్ అండ్ పెద్ద సర్పంచ్ అండ్ సర్పంచ్ గారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారన్నమాట రెడీగా. ఆప్షన్స్ ఉండే బేసిక్గా. ఆప్షన్స్ ఉంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఐ సా దెమ్, ఐ స్టార్టెడ్ ఇమాజినింగ్ దెమ్ ఇన్ ద స్క్రిప్ట్. అంటే సీన్స్లో ఎలా ఫిట్ అవుతున్నారు ఏంటి అని. వన్స్ జస్ట్ వన్ డే ఐ టుక్ ద టైమ్ అండ్ దే ఆర్ వర్కింగ్ అని చెప్పేసి ఐ ఇన్ఫార్మ్ టు టీవీఎఫ్. బలగంలో హిట్ పేరు అండి, చాలా హిట్ పేరు. ఇద్దరు కెమిస్ట్రీ కూడా సూపర్, డైనమిక్స్ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ కెమిస్ట్రీ వేరు, ఇక్కడ కెమిస్ట్రీ వేరు. యాక్చువల్లీ అక్కడ కెమిస్ట్రీ ఏంటంటే హీఈస్ డామినేట్, ఇక్కడ రివర్స్. రివర్స్. దట్స్ సో నైస్. అంటే చాలా బాగా వర్కౌట్ అయింది బేసిక్గా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ డైనమిక్స్ అనేవి. ఏ రాగమయూర్ గారు, రాగమయూర్ ఇస్ అంటే ప్రాజెక్ట్లోకి వచ్చాడా? రైట్, ఓకే. నాకు ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు నా మైండ్లో వచ్చింది రాగమయూర్. ఓకే. ఇంకా వచ్చినప్పుడే ఐ ఇన్ఫార్మ్డ్ ఇట్, రాగమయూర్ వర్క్స్ వెరీ వెల్ అని చెప్తే, సో హూ ఈజ్ అంటే ఫొటోస్ పంపించండి, ఐ సెండ్ ద ఫొటోస్ అనమాట. సో దే లైక్డ్ ఇట్, దే లైక్డ్ హిమ్. దాని తర్వాత దే స్టార్టెడ్ ద ప్రాసెస్. ఆడిషన్ తీసుకున్నాము. హీ ఫస్ట్ ఆడిషన్ వీడియో ఏదో షూట్లో ఉండి పంపించాడు. ఆడిషన్ వీడియో చూసినప్పుడే ఐ యాక్సెప్టెడ్ అనమాట. సో దాని తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అయింది. హీ జాయిన్ ద ప్రాజెక్ట్. ఐ యాక్సెప్టెడ్ ఇట్. మీరు ఏమన్నా సింగిలా? లేదండి, అట్లేం లేదా. సో మ్యారీడ్. యా. ఓకే. కానీ హీరోయిన్ లేకోకుండా ఏంటి బ్రో మొత్తం సిరీస్ మొత్తం లాగిచ్చేశారు. లాస్ట్ ఎపిసోడ్లో లాస్ట్లో జస్ట్ లిమ్స్ లాగా నెక్స్ట్ సీజన్ నుంచి ఉంటుంది చూడండి అనే టైప్లో చెప్పేశారు. యా, యాజ్ ఇట్స్ రీమేక్ అనే కాదు, నా ఈవెన్ నేను చేసిన ప్రీవియస్ ఫిల్మ్లో కూడా కొంచెం హీరోయిన్ పోర్షన్ కొంచెం తక్కువే ఉంటుంది. ఐ డోంట్ నో, అంటే డిజైన్ అట్లా జరుగుతుంది, స్టోరీ సెలెక్షన్ అట్లా జరుగుతుంది, బట్ స్టోరీ సెలెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవ్రీ. నేను అందుకే మిమ్మల్ని ఫస్ట్ అడిగింది, సింగిల్ లవ్ బ్రేకర్, సింగిల్ అని అంటే లవ్ బ్రేకర్ మరి అనిందా, అమ్మాయిలు అంటే ఎట్లా అని. మ్యారీడ్ అండ్ లవ్ మ్యారేజ్. అయితే మీ దగ్గర నుంచి లవ్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేయాలి కానీ ఎక్స్పెక్ట్ చేయాలి. అదే బేసిక్గా మా వైఫ్ కూడా అదే సజెస్ట్ చేస్తూ ఉంటుంది. కొంచెం ఫన్, కొంచెం కామెడీ చేస్తూ ఉంటాం కానీ తనకు కనిపించదు యాక్చువల్గా. సార్ ఏంటి సార్ ఇదేదో శృతి హాసన్ లోపల ఎక్కడుందంటే లోపల ఉందన్నట్టు. జాన్రా అంటే తను చాలా డిఫరెంట్ జాన్రాని ఇష్టపడుతుంది. నేను ఆర్గానిక్ స్టోరీస్లో ఐ ట్రై టు ఇంక్లూడ్ ద ఆర్గానిక్ కామెడీ యాక్చువల్లీ. ఓకే. అది సో ఎవిడెంట్గా ఉండదు కదా బేసిక్గా. ఇట్ హ్యాస్ టు, అంటే ఆ వరల్డ్ని అర్థం చేసుకోవాలి, దాని నుంచి వచ్చే కామెడీని చూడాలి, కాబట్టి అట్లా ఉంటుంది. బట్ షీ లైక్స్ మై ఫిలిమ్స్ అలాట్. అంటే నా వర్క్ని కానీ, అంటే ఫస్ట్ ఫిలింని కానీ
అంటే బయట వరల్డ్ చూడకపోవచ్చు, ఐ షోడ్ మై మై వైఫ్ యాక్చువల్గా. ఓకే. షీ లైక్ డిట్ యాక్చువల్లీ. అంటే ఈ శివరపల్లి రిలీజ్ అయిన తర్వాత తను చూసిన తర్వాత ఏమన్నారు? చూసింది చాలా చాలా హ్యాపీ. ఇంట్లో షీ హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ వాచింగ్ ఇట్, షీ ఈజ్ ఎంజాయింగ్. ఓకే. సో కమింగ్ టు ద క్యారెక్టర్స్, ఉండేది 5 క్యారెక్టర్లు గట్టిగా కొడితే. యా. సో రాగమయూర్ కానీ పెద్దవ సర్పంచ్ గురించి మాట్లాడేసుకున్నాం. అవును. ఈ నరేష్ని అండ్ మల్లికార్జున్ ఎట్లా పట్టుకొని వచ్చినారు? నరేష్ అండ్ మల్లికార్జున్, యాక్చువల్లీ నరేష్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మై టీమ్ మెంబర్స్ అనమాట. మా కో డైరెక్టర్ వీళ్ళతో కొంచెం చాలా లాంగ్ అసోసియేషన్ ఉండే వాళ్ళకి. మల్లికార్జున్ క్యారెక్టర్ చేసిన ఉదయ్ ఈజ్ యాక్చువల్లీ అ డైరెక్టర్. ఓ యా. అంటే మీరు చూసినట్టు మెయిల్ అనే ఫిలిం ఉంది కదా, ఆ మెయిల్ అనే ఫిలింకి డైరెక్టర్ తను. ఓకే. సో మా టీమ్కి వాళ్ళతో చాలా లాంగ్ రిలేషన్ ఉందన్నమాట బేసిక్గా. సో దే సజెస్టెడ్ సన్నీ పర్ఫార్మ్స్ వెరీ వెల్, దే షోడ్ ద వీడియో అండ్ ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ. ఎవరు? ఉదయ్ మల్లికార్జున్. ఉదయ్ అండ్ మల్లికార్జున్. ఉదయ్ అండ్ సన్నీ, వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఉదయ్ అండ్ సన్నీపల్లె. సన్నీపల్లి ఎవరు? సన్నీపల్లె ఇస్ నరేష్ క్యారెక్టర్. ఓకే ఓకే. సో క్యారెక్టర్స్ నేమ్తో వెళ్దాం, నరేష్ అండ్ మల్లికార్జున్. కన్ఫ్యూజ్ అయిపోతాం. బెటర్ యా. సో వాళ్ళ ఆడిషన్ వీడియోస్ చూపించారు, ఐ లైక్ దెమ్ అలాట్. సో ఇట్స్ గుడ్, వాళ్ళు చాలా బాగా చేస్తారు బేసిక్గా. నాకు ఎందుకు పర్టికులర్గా ఈ క్వశ్చన్ అడిగా అంటే, సో వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే, అంటే మీరు ఎప్పుడైనా లొకేషన్ సెర్చింగ్లోకి వెళ్ళినప్పుడు అక్కడే ఎవరన్నా సెట్ అవుతారని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తీసుకున్నారన్నట్టు చేశారనమాట. దేర్ స్ట్రక్చర్ కానీ, సో ఉండే విధానం, ఎవ్రీథింగ్ లైక్ దట్. ఎగ్జాక్ట్లీ. అండ్ నరేష్ క్యారెక్టర్ డిజైన్ కానీ దానికి కానీ ఆల్మోస్ట్ ఫిజికలీ పర్ఫార్మెన్స్ వైజ్ అలాగే ఉండాలి బేసిక్గా. సో నరేష్ క్యారెక్టర్ తను కానీ ఉప సర్పంచ్ క్యారెక్టర్కి ఎక్కువ డైలాగ్స్ ఉండవు కానీ బాడీ లాంగ్వేజ్తో వాటితో ప్రెజెన్స్తో హీ హ్యాస్ టు మెస్మరైజ్ యాక్చువల్లీ. అంటే ఎక్కువ ఒక్కొక్కసారి డైలాగ్స్ లేనప్పుడు ఎక్కువ పేరు రాకపోవచ్చు, బట్ జస్ట్ బాడీ లాంగ్వేజ్తో వాటితో హీ నెయిల్డ్ ఇట్ యాక్చువల్లీ. చాలా ఈవెన్ ఒరిజినల్ కూడా ఐ లైక్ దట్ క్యారెక్టర్ ఎ లాట్, ఐ లవ్ ఇట్ యాక్చువల్లీ. సో దానికి తగినట్టు వాట్ ఆర్ ద హోంవర్క్, వాట్ ఆర్ ద థింగ్స్ అనేది కొంచెం డిస్కస్ చేసుకొని స్క్రీన్లో డైలాగ్ పోర్షన్ ఎక్కువ లేకున్నా కూడా ఎలాంటి బిజినెస్ చేయాలి, ఎలాంటి థింగ్స్ వీ హ్యావ్ టు కంటిన్యూ, ఇక్కడ ఏంటి తన క్యారెక్టర్కి ఉన్న ఆ లక్షణాలకు తగినట్టుగా ఎట్లా బిహేవ్ చేస్తూ రావాలి అని చెప్పేసి వీ డిస్కస్డ్ విత్ ఉదయ్. అండ్ హీ ఆల్సో యాజ్ అ డైరెక్టర్ క్యారెక్టర్ గురించి అనలైజ్ చేయడం కానీ అవి కానీ చాలా బాగా చేస్తాడు బేసిక్గా. సో దట్ వర్క్ వెరీ వెల్. ఓకే. అండ్ ఈ అన్ని ఎపిసోడ్స్లలో మీకు బాగా నచ్చిన ఎపిసోడ్, బాగా అర్రే సూపర్ రా అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ వచ్చింది అని అనిపించింది ఏంటిది? ఇంకా నచ్చిన అంటే బేసిక్గా నేను అంత ఈజీగా ఎగ్జైట్ అవ్వను బేసిక్గా. ఓకే. అంటే వర్క్ చేస్తా చాలా, అంటే స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ఎడిటింగ్, మ్యూజిక్ అట్లా చూస్తూ ఉన్నాను. చూసిన వాళ్ళు ఫేవరెట్ అంటున్నారు, 3rd ఎపిసోడ్ 4th ఎపిసోడ్ ఫేవరెట్ అంటున్నారు యాక్చువల్లీ. సో నాకు ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్. అంటే ఎవ్రీ ఎపిసోడ్ ఈజ్, ఐ లవ్ ఎవ్రీ ఎపిసోడ్ యాక్చువల్లీ. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మొదలు పెడితే 8 ఎపిసోడ్స్ వరకు ఐ లవ్ యాక్చువల్లీ. ఇంట్లో మా అమ్మ నాన్న చెప్తూ ఉంటారు, ఓకే ఏంటంటే నీకు ఎవరంటే ఇష్టం, 2 పిల్లలుంటే 3 ఇష్టమే అన్నట్టు. అన్ని ఎపిసోడ్స్ నేనే తీసింది కాబట్టి అన్నీ నా ఇష్టం. లేదు రియలీ, అంటే ప్రతి ఎపిసోడ్కి అడాప్టేషన్లో చేసిన వర్క్కి, అంటే స్క్రిప్ట్ వైజ్ కానీ క్యారెక్టర్స్ని అంటే పిన్ టు పిన్ అనలైజ్ చేస్తూ డిస్కస్ చేస్తున్న ప్రాసెస్లో నాకు అందుకే అంటే ఏ సీన్ అయినా సరే జనాలకు వర్కౌట్ అవ్వకపోవచ్చు కానీ ఆ సీన్ వెనకాల మేము తీసుకున్న జాగ్రత్తలకు ఐ లవ్ ఇట్. ఎన్ని డేస్ పట్టింది బ్రో షూటింగ్ కంప్లీట్? షూటింగ్ ఆల్మోస్ట్ 33 days to 35 days ఫినిష్ అయిపోయింది. 33 to 35 days. సో కంప్లీట్గా అక్కడే ఉన్నారా? యా, హైదరాబాద్లో ఒక 1 day 2 days షూట్ ఉండే, మిగతాదంతా మొత్తం టోటల్ ఆ ఊరు సరౌండింగ్స్లో చిన్న లొకేషన్స్ అట్లా ఫైండ్ అవుట్ చేసినాం. అక్కడే ఫైండ్ అవుట్ చేసి ఇంకా కంప్లీట్ మొత్తం అక్కడే మొత్తం అక్కడనే. సో సింగిల్ స్కెడ్యూల్. ఓకే. ఇన్ ద మిడ్ సమ్మర్ మే. ఆహా, మంచి ఎర్రటి ఎండలో, అది కూడా ఎక్కడ మన కామారెడ్డి డిస్ట్రిక్ట్స్లో. కామారెడ్డి బార్డర్ టు మహారాష్ట్ర. అసలు ఆ టెరైన్ అంతా మీకు చెట్లు కానీ అవి కానీ ఉండవు. ఇఫ్ యు సీ, అంటే పంచాయత్ ఆఫీస్ కౌంటర్ యాంగిల్లో షార్ట్స్ ఉన్నప్పుడు అక్కడ మీరు చూస్తే మొత్తం నేల, చెట్లు చాలా తక్కువ. హీట్ ఎట్లా జనరేట్ అవుతుంది? దాని వెనకాల ఇంకా మొత్తం ఖాళీ ప్లేస్ అనమాట.
లాస్ట్ షాట్ ఒకటి తీశారు చూసారా, యా ట్యాంక్ దగ్గర నుంచి, అవును అక్కడి నుంచి చూస్తే ఊరు బాగా కనిపిస్తుంది అన్నప్పుడు అక్కడ కనిపిస్తుంది అనమాట. అరే చెట్లు ఏమీ లేవు, అవును. అండ్ ఒక చోట ఏమో నీళ్లు కొంచెం ఎక్కువ ఉన్నట్టు అట్లా అనిపించింది. యా ఒక్క చోట వాటర్ సోర్స్ ఉంది, వాటర్ సోర్స్ మంచి. యా బట్ మిగతా అంతా చాలా హీట్ ఎక్కువ ఉండే బేసిక్గా. బట్ ఇట్లా షూటింగ్ చేస్తున్న టైంలో ఆ గుంటూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎట్లా రెస్పాండ్ అయ్యారు వాళ్ళ దగ్గర నుంచి? చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అంటే విలేజ్ పీపుల్ ఎప్పుడైనా సరే నాకు విలేజ్లలో అంటే నా పిచ్ ఫిలిం, నా డెమోస్ కానీ లేదంటే ముత్తయ్య కానీ లేదంటే ఈ ఫిలిం కానీ నేను ఆల్మోస్ట్ విలేజెస్లో షూట్ చేస్తూ వస్తున్నాను. నా థింగ్ ఏమంటే నా ఫస్ట్ ఫిలిం హ్యాస్ టు బీ ఇన్ దిస్ జానరా, క్యూట్గా స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా ఉండాలి అనే పర్స్పెక్టివ్లో చేశాను. సో నాకు విలేజర్స్తో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది బేసిక్గా. ఓకే, వాళ్ళు ఎప్పుడైనా సరే ఎనీథింగ్ యూ డూ దే ఎంకరేజ్ అలాట్. నాకు అంటే మా ఊరి సైడ్ కాకపోయినా, నేను ఇంతకుముందు ప్రీవియస్ ఫిలిమ్స్ షూట్ చేసినట్టు కాకపోయినా, ఇక్కడ ప్రజెంట్గా చేస్తున్న ఫిలింకి ఉన్న అక్కడ ఉన్న జనాలు కూడా చాలా 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 సపోర్ట్ చేశారు. సర్పంచ్తో సహా, ఊరి సర్పంచ్తో సహా దే సపోర్టెడ్ అలాట్. సార్ మీ క్యారెక్టర్ తీస్తున్నాం అన్న. ఎగ్జాక్ట్లీ, సర్పంచ్ సెక్రటరీ గారు వాళ్ళు కూడా చాలా చాలా హెల్ప్ చేస్తారు బేసిక్గా. ఓకే, అండ్ ఇంకొక సీన్ గురించి కూడా మాట్లాడుకోవాలి, ఆ ఫైటింగ్ సీన్. యా రాఘమయూర్ అన్నాడు అనమాట. ఓకే, ఏంటంటే అసలు నేనైతే ఓన్గా చేసేసాను, కింద పడిపోయినా కానీ లేచి అదన్నీ చేస్తూ ఉన్నా కానీ ఎక్కడ కట్టు కూడా చెప్పలేదు, కంప్లీట్ లీనమైపోయాను అని చెప్పేసి. అంతే. అంటే నేను బేసిక్గా కట్ చెప్పడంలో కొంచెం టైం తీసుకుంటాను బేసిక్గా. దట్స్ కొంతమందికి చాలా పెద్ద ప్రాబ్లం లాగా అనిపిస్తుంది, బట్ నేను మాత్రం కొంచెం కట్ చెప్పడానికి టైం తీసుకుంటాను. ఏంటంటే మొత్తం అయిపోయి సీన్ అయిపోయిన తర్వాత డైలాగ్ మొత్తం అయిన తర్వాత ఇట్లా ఆగుంటే మరేమో కట్టి చెప్పరు, ఏమైనా డైరెక్టర్ కట్టి చెప్పాను అని కూడా అంటారా? ఉంటుంది, టీంకి ఉంటుంది అది ఆ టెన్షన్. బట్ నా పర్స్పెక్టివ్ ఏముంటుంది అంటే, అందులో ఇప్పుడు మనం క్యారెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం యాక్టర్కి, అక్కడ చేయాల్సిన ఏంటి అనేది ద కాంటెక్స్ట్ అనేది మనం చెప్పుంటాం. సో చేస్తున్నప్పుడు కట్ చెప్పకపోతే స్పాంటనియస్గా వాళ్ళు కంటిన్యూ చేయాలని ఒక పర్స్పెక్టివ్లో సీన్లు ఏంది కూడా కొంచెం ఎక్స్టెండ్ చేస్తారనమాట. ఓకే ఓకే, ఆ ఎక్స్టెండ్ చేసింది నాకు చాలా యూజ్ అవుతుందేమో అన్న ఒక చిన్న స్వార్థం. నా ప్రీవియస్ ఫిలింలో నా ప్రాక్టీస్ అట్లా ఉంటుంది బేసిక్గా. ఓకే, అట్లాంటి మూమెంట్స్ని నేను తీసుకొని మధ్యలో డల్ బీట్స్ని కొంచెం అవాయిడ్ చేసేసుకొని నేను ఐ యాడ్ దట్ అనమాట. అంటే చాలా బ్యూటీ యాడ్ అవుతుంది బేసిక్గా అలాంటి టైంలో. సో అందుకోసమే నేను వెయిట్ చేస్తుంటా బేసిక్గా. బట్ గుడ్, ఫెంటాస్టిక్. అంటే ఆ సీన్ని చాలా బాగా డెలివర్ చేశారు. నాకు కూడా అంటే అందరికీ ఆ సీన్ అంటే ముందు నుంచే దాన్ని ఒక సింగిల్ షాట్లో చేయాలని ఒక థాట్ ఉండే. సీన్ ఆ కంపోజిషన్ ఏంటి అదనేది మొత్తం యాక్టర్స్కి వదిలిపెట్టేసినాం, వాళ్ళు చూసుకున్నారు. ఇంకా ఈవెన్ గన్ను పట్టుకోవడం కూడా సూపర్, అంటే వెరీ వెల్. ఈరోజు శివరపల్లి అనే ఆ సిరీస్ అందరికీ బాగా కనెక్ట్ అవుతున్న దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎలా ఉంటామో ఒరిజినల్గా మనం ఎలా ఉంటామో సేమ్ ఆ కైండ్ ఆఫ్తోనే మొత్తం రన్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ సింగ్ సౌండ్ అనేది కూడా ఉపయోగపడింది అనిపించింది బ్రో. చాలా సింగ్ సౌండ్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. అంటే సింగ్ సౌండ్ చాలా హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ. అంటే ఒక లైవ్లీనెస్ ఇవ్వాలి బేసిక్గా ఫుటేజ్కి. అంటే ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్లోనే తీసుకున్న జాగ్రత్తలు నవ్ ఇట్ ఈజ్ అంటే అంత రియలిస్టిక్గా రావడానికి రీజన్ అదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ వైజ్ కానీ, అంటే మీరు డిఫరెంట్ ఫిలిమ్స్ చూసినట్టయితే ఇమేజ్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ ఇమేజ్ని క్రియేట్ చేయడంలో కానీ, సౌండ్ని మనము తీసుకోవడం విషయంలో కానీ, నాగ్ తాళ్ళపల్లి అని హీఈస్ ఎ ఫెంటాస్టిక్ సౌండ్ డిజైనర్ అనమాట. తను ఫెంటాస్టిక్ సౌండ్ ఇచ్చాడు దీనికి యాక్చువల్లీ. సో డిఓపి ఈజ్ ఆల్సో వాసు పెందం అని, తను కూడా అట్లాంటి తెలంగాణ బ్యాక్డ్రాప్ ఫిలిమ్సే చేస్తున్నాడు బేసిక్గా. అంటే ఇది పరేషాన్ కానీ మిగిలిన ఫిలిమ్స్ చేశాడు. సో హీ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ విత్ దట్ అనమాట. సో ఇక్కడ ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి. సో ఆ ఇమేజ్ ఎలా ఉండాలంటే చాలా రియలిస్టిక్గా ఉండాలి. ప్రీ ప్రొడక్షన్లో వీ హ్యావ్ వర్క్డ్ ఆన్ ఇట్ ఎ లాట్ అనమాట.